తిరుమల తిరుపతి దేవస్థానం వారు లక్కీ డిప్ పెడుతున్నారు కదండి. అది ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలో, అది ఎలాగా లక్కీ డిప్ వస్తుందో మీకు చూపిస్తారండి. అది ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తున్నాను కదండి. అది ప్లే స్టోర్లోకి వెళ్ళి టీటీడీ అని కొట్టగానే ఇలా చూపిస్తుందండి. ఒరిజినల్ టీటీడీ సైట్ అనమాట అండి. అక్కడ అది పిక్చర్ కనిపిస్తుంది కదండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అనిపిస్తుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఫోన్ నెంబర్తో లాగిన్ చేసుకోవాలండి. ఫోన్ నెంబర్తో చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగిన తర్వాత ఇలాగ సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ శ్రీవారి లక్కీ డిప్ అని వస్తుందండి, ఈడిఏపి. అది క్లిక్ చేయగానే మన ఆధార్ నెంబర్లు కంపల్సరీ ఉండాలండి. ఇద్దరి ఆధార్ నెంబర్లు ఉండాలి, పేర్లు, ఏజ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు అది క్లిక్ చేయగానే ఇక 2 మినిట్స్ అని చూపిస్తుందండి. 2 మినిట్స్ తర్వాత మనం 2 మినిట్స్ అని చూపించింది కదండి, లాగిన్ టైం అవుతుంది. ఇక్కడ అన్నీ యాక్సెప్ట్ చేయాలండి. అంటే మనం యాక్సెప్ట్ ఆల్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ ఆల్ ప్రెస్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుందండి. నేము, పేరు, నెక్స్ట్ సిటీ నేము, నెక్స్ట్ స్టేటు, తర్వాత కంట్రీ నేము, తర్వాత మనం ఏ నెంబరు సబ్మిట్ చేస్తున్నాం, ఆధార్ నెంబర్ కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగో నేను ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటున్నాను, నేను మా మిస్సెస్. పేరు, ఆధార్ నెంబరు చేసుకోవాలని. ఆధార్ నెంబర్ 2 ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అడుగుతుందండి. ఇదిగోండి ఈ సేవలన్నీ మనకి లక్కీ డిప్లో వస్తాయి అనమాట అండి. ఈ సేవలో మొత్తాన్ని ఆల్డేస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటుంటే మనకి ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయో దీంట్లో చూపిస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి మళ్ళా కంటిన్యూ అని అడుగుతుంది. అంటే ప్రతి సేవ ఎంత కాస్ట్ అవుతుందో కూడా చూపిస్తుంది అనమాట. ఏ డేట్లో ఎన్ని ఉన్నాయో టిక్లు ఉంటాయి అనమాట అండి. మనకి సఫిషియెంట్గా ఉన్న డేట్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే చేసుకున్నాం అనుకోండి, ఇలాగా మనకి లక్కీ డిప్ నెంబర్ వస్తుంది. అది సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఇది మనం 20వ తారీఖున మళ్ళీ లక్కీ డిప్ మనకి వచ్చిందో లేదా అనేది 20వ తారీఖు 12 గంటల లోపల తెలుస్తుంది అనమాట అండి. ఆ 12 గంటలకి ఏదో మెసేజ్ కూడా వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మనకి లక్కీ డిప్ వచ్చిందో లేదో మీకు ఎలా తెలియాలంటే 20వ తారీఖున మళ్ళీ ఇంకో వీడియో చేయడం కన్నా ఇదే వీడియోలో మీకు కంటిన్యూ చూపిస్తాను. ఇక్కడ హిస్టరీ అని ఉంటుందండి, చూడండి. హిస్టరీ అని ఉంటుంది. హిస్టరీ దానిలోకి వెళ్ళి అక్కడ సేవ ఏది ఉన్నదో అది ఈ లక్కీ డిప్ అని సేవ ఈడిపి అని ఉంటుందండి. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీది సక్సెస్ఫుల్ అని వచ్చిందనుకోండి, వచ్చినట్టు. నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదండి. మీకన్నా గోవిందుడు మీ దగ్గర ఉన్నాడేమో చూడండి, మీకు కూడా ట్రై చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.